ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారాన్ని శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా సాకార మురళిలో బావ చెప్తారు, మనం ఎట్లా శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకోవడానికి ఏమేమి చేయాలి.
अच्छा, शांति। मीठे बच्चे, शिव बाबा के सिवाय तुम्हारा यहाँ कुछ भी नहीं है, इसलिए इस देह के भी भान से भी दूर खाली बेगर होना है। बेगर ही प्रिंस बनते हैं అంటే శివబాబా చెప్తారు, మీఠే బచ్చి శివబాబా తప్ప మన కోసం ఇక్కడ ఏమీ లేదు. అందుకోసం ఈ దేహ భారం నుంచి కూడా ఖాళీ అయిపోవాలి, బెగ్గర్ కావాలి. బెగ్గర్ అయితేనే ప్రిన్స్ అవుతారు. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, డ్రామాకి యథార్థ నాలెడ్జ్ कौन से ख्यालात समाप्त कर देती है. డ్రామా ఒక యథార్థ జ్ఞానం ఉంటే ఏ విచారం మనం సమాప్తి చేసేస్తాం. आंसर, ये बीमारी क्यों आई? ऐसा नहीं करते तो ऐसा नहीं होता. ये विघ्न क्यों पड़ता? बंधन क्यों आया? ये सब ख्यालात ड्रामा की यथार्थ नॉलेज से समाप्त हो जाते हैं, क्योंकि ड्रामा अनुसार जो कुछ होना था वही हुआ. కల్ప పహలే भी हुआ था. బాబా చెప్తారు, ఇట్లంతా విచారాలు వస్తుందా, అది ఎందుకోసం ఈ రోగాలు వచ్చింది, నేను ఇట్లా పని చేయలేదంటే ఇట్లా అయి ఉండదు కదా, ఈ విఘ్న ఎందుకు వచ్చింది, ఈ బంధనాలు ఎందుకు ఉంది, ఈ విచారాలంతా సమాప్తి అయిపోతుంది ఎప్పుడు మనకు డ్రామాది యథార్థ జ్ఞానం ఉంటుందో అప్పుడు. ఎందుకంటే డ్రామా అనుసారంగా ఏం జరగాల్సింది ఉందో అది జరుగుతూ ఉంటుంది. కల్ప ముందు కూడా ఇట్లంతా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అందువల్ల ఇట్లా నెగిటివ్గా ఆలోచన చేయకూడదు. పురానా శరీర్ హై, ఇసే ఛత్తియాం भी लगानी ही है, इसलिए कोई ख्यालात चल नहीं सकता. ఈ శరీరం చాలా పాత శరీరం అయిపోయింది, దీని కుట్టి కుట్టి కూడా వేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఈ శరీరంలో ఎన్ని ఆపరేషన్స్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇట్లంతా విచారం చేయకూడదు, ఎందుకు ఇట్లా ఎందుకు అట్లా, ఇది డ్రామా, ఇది ఏముండిందో అది జరుగుతుంది. మళ్ళా పాట, హమే ఉన్ రాహం పర్ చల్నా హై, అంటే మనం వాళ్ళ దారిలో నడుచుకోవాలి. ఏ దారిలో? ओम शांति. उन राहों पर चलना है. कौन सी राह? राह कौन बताता है? बच्चे जानते हैं कि हम किसके राह पर चल रहे हैं. राय का हो या राह का हो या श्रीमत का हो, एक ही बात है. అంటే మనం ఆ దారిలో నడుచుకోవాలి. ఏ దారిలో నడుచుకోవాలి, ఎవరు దారి చూపిస్తారు? బిడ్డలకు బాగా అర్థమైపోయింది. మనం శివబాబా చెప్పిన దారి అనుసారంగా, వాళ్ళ సలహా అనుసారంగా నడుచుకోవాలి. సలహాను అంటేను ఒకటే, దారి చూపించేది అంటేను ఒకటే, శ్రీమత్ అంటే కూడా ఒకటే. అంటే అన్ని బాబాని కదా మనకు శ్రీమత్ ఇస్తారు. సో శ్రీమత్ అనుసారంగా నడుచుకునేదే బాబా చెప్పే సలహాలే దారిలో నడుచుకునేది అని అర్థం. మనం శ్రీమత్ ఎవరు ఇస్తారు? శ్రీమతం కోసం రాసినారు కదా, శ్రీమద్ భగవద్గీత అట్లా అని. అంటే శ్రీమతం సైడ్ బుద్ధి మనది పోతుంది, భగవాన్ వాచ శ్రీమతం. సో ఇప్పుడు బిడ్డలు ఎవరు తలంపులో కూర్చున్నారు? శ్రీమతం భగవాన్ ఇస్తున్నారంటే ఎవరు తలంపులో కూర్చున్నారు? నిరాకారి కదా. ఒకవేళ కృష్ణ అని చెప్తే మరి అందరం కృష్ణ తలంపు చేయాల్సింది ఉంటుంది. అంటే బాబా చెప్తారు, మీరు ఇప్పుడు కృష్ణాన్ని తలంపు చేస్తారా, ఎవరిని తలంపు చేస్తారు? తలంపు చేయకూడదు. చేస్తున్నారా? లేదు. ఆస్తి రూపంలో తలంపు చేస్తాం. అంటే ఆ పదవి తీసుకునేది మన ఆస్తి, అట్లా కావాలంటే తలంపు చేస్తాం. మనకు బాగా అర్థమైంది. మొదట్లో మనం రాజ్ కుమార్ అవుతాం కృష్ణలాగా. ఇట్లా కాదు, జన్మం తీసుకునే వెంటనే లక్ష్మీనారాయణ అయిపోతామా? లేదు. మొదట్లో రాజ్ కుమార్గా ఉండి తర్వాత రాజా అవుతాం. అంటే మనకు శివబాబాని తలంపు రావాలి. ఎందుకంటే శ్రీమతం శివబాబాది, శ్రీకృష్ణ భగవాన్ వాచ అని చెప్పాం.
కృష్ణ భగవాన్ వాచ అంటే కృష్ణ తలంపు వస్తూ ఉంటుంది. అయితే ఎక్కడ తలంపు చేయాలి శ్రీకృష్ణ భగవాన్ వాచ అంటే అది కూడా మనుషులకు తెలియదు. సో వాళ్ళు ఉండేది వైకుంఠంలో. కృష్ణ మన్మనాభావ అక్షరం ఏముందో అది కృష్ణ చెప్పేదానికి లేదు. అంటే మన్మనాభావం అంటే నీ మనసులో ఆత్మను అనుకుని నా తలంపు చెయ్యని చెప్పేది. నిరాకార పరమాత్మని చెప్పేది సాధ్యం, శ్రీకృష్ణుడు చెప్పేది సాధ్యం లేదు. మధ్యాజీ భావాన్ని కావాలంటే చెప్పు. మధ్యాజీ భావం అంటే సత్యుగాని రాజ్ కుమార్ అది ఆస్తి తీసుకునేది. బాబా చెప్తారు, మీరు ఎవరు తలంపులో కూర్చొని నా తలంపు చేయండి, అప్పుడే మీరు వైకుంఠానికి పోవచ్చు. ప్రపంచంలో వాళ్ళకు ఈ విషయాలంతా ఏమీ తెలియదు. వాస్తవంగా భగవాన్ ఎవరు శ్రీమతం ఇస్తారు, ఎవరిన తలంపు చేస్తే స్వర్గానికి పోదాం, ఇదంతా మనుషులకు ఏమీ తెలియదు. తండ్రి మరి బిడ్డలకు చెప్తారు. బిడ్డలు ఇప్పుడు ఈ వేద శాస్త్రాలంతా భక్తి మార్గం, అన్ని ధర్మశాస్త్రాల కంటే శ్రేష్టమైనది గీత. గీత నుంచే మిగతా శాస్త్రాలంతా కూడా వచ్చింది. గీత భారతదేశాన్ని ధర్మశాస్త్రం. వాస్తవంగా ఇది అన్ని శాస్త్రానికి ఇదే పెద్దది. तो कहा भी जाता है శ్రీమత్ సర్వశాస్త్రమయి శిరోమణి గీత. అందుకే చెప్తారు శ్రీమత్ అంటే సర్వశాస్త్రం కంటే శిరోమణి భగవద్గీత. यानी सबसे उत्तम तहरी, అన్నిటికంటే उत्तम गीता ने उत्तम सर्वोत्तम. तो सभी से उत्तम है श्री बाबा श्री श्री श्रेष्ठ ते श्रेष्ठ. कृष्णा को श्री श्री नहीं कहेंगे, श्री श्री कृष्णा व श्री श्री रामा नहीं कहेंगे, तो उनको सिर्फ श्री कहते हैं. श्रेष्ठ ते श्रेष्ठ जो है वही आकर के फिर श्रेष्ठ बनाते हैं. श्रेष्ठ ते श्रेष्ठ है भगवान, श्रेष्ठ ते श्रेष्ठ श्री श्री अर्थात सबसे श्रेष्ठ. అంటే బాబా చెప్తారు అందరికంటే శ్రేష్టాది శ్రేష్ఠ ఒకరే శివ బాబా. అందుకే వాళ్ళని శ్రీ శ్రీని చెప్తాం, శ్రేష్టాది శ్రేష్ఠ. కృష్ణాని శ్రీ శ్రీని చెప్పం, రామాని కూడా శ్రీ శ్రీని చెప్పం. రామాని కృష్ణాని శ్రీరామ శ్రీకృష్ణ అని చెప్తాం. వాళ్ళని ఇట్లా శ్రీగా చేసింది ఎవరు? శ్రేష్టంగా చేసింది ఎవరు? శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ వచ్చి మన ఇట్లా శ్రేష్టంగా చేస్తారు. శ్రీ అంటే శ్రేష్ఠ, శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఒక్కరే. వాళ్ళనే స్త్రీ స్త్రీని చెప్పేది సాధ్యమవుతుంది. శ్రేష్ఠ నాం బాలా. శ్రేష్ఠ ఎవరు అందరూ శ్రేష్టంగా ఉంటారు, వాళ్ళ పేరు కూడా ప్రసిద్ధి అవుతుంది. శ్రేష్ఠతో జరూర్ దేవీ దేవతాంకు కహెంగే జో అభి నహీ హై. శ్రేష్టంగా ఉండేవారు ఒకటేమో శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ నిరాకార్ శివ బాబా, ఇంకొకటి శ్రేష్టంగా ఉండేది దేవీ దేవతలు. ఇప్పుడు వాళ్ళు లేదు. आजकल श्रेष्ठ किसको समझते हैं? अभी के लीडर्स आदि का कितना सम्मान करते हैं, परंतु उन्हें स्त्री तो कह नहीं सकते. महात्मा आदि को भी स्त्री अक्षर नहीं दे सकते. अभी तुमको ऊंचे से ऊंचे परमात्मा से ज्ञान मिल रहा है. सबसे ऊंचा है परमपिता परमात्मा, फिर है उनकी रचना, फिर रचना से ऊंचे ब्रह्मा विष्णु शंकर. रचना में भी ऊंचे ब्रह्मा विष्णु शंकर. यहाँ भी नंबरवार मर्तबा ऊंचे प्रेसिडेंट, फिर प्राइम मिनिस्टर, फिर యూనియన్ మినిస్టర్స్ होते हैं ना. అంటే బాబు చెప్తారు శ్రేష్ఠ దేవతలు. సో ఇప్పుడు ఎవరినో శ్రేష్ఠ అని అనుకున్నారు మనుషులు. ఇప్పుడు ఉండే లీడర్స్కు ఎంత సన్మానం చేస్తారు, ఎంత గౌరవం ఇస్తారు. అయితే వాళ్ళని స్త్రీని చెప్పేది సాధ్యం లేదు. మహాత్మాలు కూడా స్త్రీ అక్షరం చెప్పేది తప్పు. సో బాబా చెప్తారు మీరు ఇప్పుడు శ్రేష్ఠ నుంచి శ్రేష్ఠ పరంపిత పరమాత్మ దగ్గర ఉండి
జ్ఞానం తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉండి మనకు జ్ఞానం దొరుకుతుంది. అందరికంటే శ్రేష్ఠ ఎవరంటే పరంపిత పరమాత్మ. మరి వాళ్ళ రచనలో శ్రేష్ఠ ఎవరంటే బ్రహ్మ, విష్ణు, శంకర్. మరి నంబర్ వార్ పొజిషన్ ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో పెద్ద పొజిషన్ ప్రెసిడెంట్ది, తర్వాత ప్రైమ్ మినిస్టర్ది, తర్వాత యూనియన్ మినిస్టర్ది, తర్వాత చీఫ్ మినిస్టర్లు వీళ్ళందరూ ఉంటారు. అట్లా तो बाप बेट सृष्टि के आदि मध्य अंत का राज समझाते हैं. भगवान रचयिता है. अभी रचयिता अक्षर कहने से मनुष्य पूछते हैं सृष्टि कैसे रची गई. इसलिए ये ज़रूर कहना पड़े कि त्रिमूर्ति शिव रचयिता. वास्तव में रचयिता के बजाय रचने वाला कहना ठीक है. रचने वाला ब्रह्मा द्वारा दैवी कुल की स्थापना कराते हैं. ब्रह्मा द्वारा स्थापना किसकी? దైవీ సంప్రదాయకి. అంటే ఇప్పుడు తండ్రి కూర్చొని సృష్టి యొక్క ఆది మధ్య అంతది రహస్యం చెప్తారు. భగవాన్ రచయిత అని చెప్తారు. రచయిత అని అక్షరం వినేసి మనుషులు అడుగుతారు, సృష్టిని ఎట్లా రచన చేసినారు అట్లా. అందుకే చెప్పాలి త్రిమూర్తి శివ రచయిత అని చెప్పాలి. వాస్తవంగా రచయిత అని చెప్పేదాని బదులు రచన చేసేవాళ్ళు అని చెప్పేది రైట్. బ్రహ్మ ద్వారా దైవీ కులాన్ని స్థాపన చేస్తారు. బ్రహ్మ ద్వారా దేని స్థాపన? దైవీ సంప్రదాయాన్ని స్థాపన చేస్తారు భగవాన్ వచ్చి. శివ బాబా చెప్తారు, ఇప్పుడు మీరందరూ బ్రహ్మ బిడ్డలు, బ్రాహ్మణ్ సంప్రదాయం వాళ్ళు అయినారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ సంప్రదాయం. మనుషులందరూ ఆశ్చర్య సంప్రదాయం వాళ్ళగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంప్రదాయం వాళ్ళు ఉన్నారు. దైవీ సంప్రదాయం తర్వాత అవుతారు. ఈశ్వరీయ సంప్రదాయం నుంచి దైవీ సంప్రదాయం అవుతారు. ఇప్పుడు తండ్రి బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాన్ని సారం మనకు వినిపిస్తారు. మనుషులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. వాళ్ళకు ఇవన్నీ చెప్పాలంటే ఎంత మనం శ్రమ పడాలి. సో బర్త్ కంట్రోల్, బర్త్ అంటే పాపులేషన్ తగ్గించే దానికోసం కూడా పాప మనుషులు ఎంత కష్టపడతారు. కన్ఫ్యూజ్ అయిపోయినారు మనుషులు, ఎట్లా స్టాప్ చేసేది పాపులేషన్ని అట్లా. తండ్రి చెప్తారు, నేను వచ్చినాను భారతదేశాన్ని సర్వీస్ చేశాను కోసం. సో ఇక్కడ మనుషులందరూ తమో ప్రధాన మనుషులు. 10 మంది 12 మంది బిడ్డలకు జన్మ ఇస్తూ ఉంటారు. సో ఈ వృక్ష అనేది వృద్ధి అవుతూ ఉండాలనా లేదా? అందుకే ఎంతమందికి జన్మ ఇస్తూ ఉంటారు. ఆకు వస్తూ ఉంటుంది వృక్షంలో. సో దీని ఎవరు కంట్రోల్ చేసేది సాధ్యమే లేదు. ఆ వృక్షంలో ఎన్ని ఆకులు రావాలనో అన్ని ఆకులు వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేది మనుషుల నుంచి సాధ్యం లేదు. సత్యయుగంలో అన్ని కంట్రోల్లో ఉంటుంది. సత్యయుగంలో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ అంతే. ఫస్ట్ మగబిడ్డ పుడతారు, తర్వాత ఆడబిడ్డ పుడుతుంది. ఇద్దరే ఉంటారు సత్యయుగంలో ప్రతి ఒక్క తల్లిదండ్రి. ఈ మాటలంతా బిడ్డలకు ఎవరు వచ్చి చెప్తారు? శివబాబా వచ్చి మనకు నేర్పిస్తారు. బిడ్డలకే అర్థమవుతుంది ఈ విషయాలంతా. శివబాబా బిడ్డలకు మాత్రమే అర్థమయ్యేది బ్రహ్మ ద్వారా. సో మొదట్లో ఆగే చల్ ఆతే రహెంగి సమజ్తే రహెంగి, ఇంకా కొంచెం ముందు పోతే వస్తూ ఉంటారు మనుషులు, ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉంటారు. गाया भी हुआ है अतीन्द्र सुख गोप गोपियों से पूछो. यहाँ जब तुम सन्मुख सुनते हो तो సుఖ్ బాస్తా హై. అంటే ఇది కూడా ఒక గాయన ఉంది. అతీంద్రియ సుఖం అడగాలంటే గోపిల్ని అడగండి అట్లా. అంటే సన్ముఖంలో పోయి మనం వింటే మనకు చాలా సుఖ అనుభవం అవుతూ ఉంటుంది. మళ్ళా ఆ పనిలో ఈ పనిలో దాంట్లో అంతా మనకు పోదే అదంతా చూసుకొని ఇది వింటాం అనుకోండి, ఇక్కడ
అంత సుఖ అనుభవం కాదు. అక్కడ బాబా ముందు మనం పోయి 4 days 5 days ఉండి వింటాం, చాలా సుఖం ఉంటుంది. బాబా చెప్తారు, ఇక్కడ మీకు త్రికాలదర్శిగా చేస్తారు. బాబా అందరినీ త్రికాలదర్శిగా చేయిస్తారు. త్రికాలదర్శిని స్వదర్శన్ చక్రధారిని కూడా చెప్తారు. మనుషులు ఏం చెప్తారు? మనుషులు చెప్తారు ఫలానా మహాత్మా త్రికాలదర్శిగా ఉన్నారు అట్లా అని. బిడ్డలకు మరి ఇప్పుడు బాగా అర్థమైపోయింది. వైకుంఠనాథ్ రాధాకృష్ణ కూడా స్వదర్శన్ చక్రధారి కాదు. 3 కాలాన్ని గురించి జ్ఞానం ఆ వైకుంఠనాథుడు కూడా లేదు, రాధాకృష్ణ కూడా. మరి ఏ మనిషి మరి త్రికాలదర్శి అవుతారు? బాబా బిడ్డలు తప్ప ఎవరూ లేదు. కృష్ణ అంటే అందరికీ చాలా ప్రీతి. సత్యుగాని మొదటి రాజ్ కుమార్ కృష్ణ. అయితే మనుషులకు ఇది అర్థం కాకుండా ఏం చెప్తారంటే కృష్ణని భగవాన్ అట్లా అని చెప్పేస్తారు. కృష్ణ భగవాన్న మీరు ఒప్పుకోరా అని అడుగుతారు. అందుకే మీరు నాస్తిక్ని మనకు చెప్పేస్తారు. కృష్ణని భగవాన్ ఒప్పుకోలేదంటే నాస్తిక్ని అనుకుంటారు మనుషులు. ఎందుకంటే కృష్ణ అంటే అంత ప్రీతి, స్వర్గాని మొదటి రాజ్కుమార్. మళ్ళీ విఘ్న వేస్తూ ఉంటారు. మన కృష్ణ భగవాన్ కాదు అంటే ఎంత విఘ్న వేస్తారు. అవినాశి జ్ఞాన్ యజ్ఞలో విఘ్న ఏమో వస్తూనే ఉంటుంది. కన్యలు మాతల పైన ఎంత విఘ్న వస్తుంది. బాంధీలు ఎంత సహనం చేసుకుంటూ ఉన్నారు. సో ఏమనుకోవాలి, ఇదంతా డ్రామా అనుసారంగా ప్రతి ఒక్కరిది పార్ట్ అట్లా ఉంది అని అనుకోవాలి. అందరిది అట్లనే పార్ట్ ఉంది. ఎట్లా పార్ట్ అట్లా జరుగుతుంది. విఘ్న ఏమో పడుతుంది. ఇది కూడా మనకు సంకల్పం రాకూడదు. ఎందుకు విఘ్న వచ్చింది అట్లా అని, ఇట్లా ఎందుకు అయింది అట్లా చేయలేదంటే ఇట్లా ఇదంతా రాకూడదు. ఈ నాకు ఫీవర్ ఎందుకు వచ్చింది, నేను ఇది తిని ఉండలేదంటే ఫీవర్ వచ్చి ఉండదు కదా, అది చేయలేదంటే ఇట్లా అయి ఉండదు కదా, ఇట్లా అంతా సంకల్పాలు చేయకూడదు. మనం ఇట్లా చెప్పకూడదు. ఎందుకంటే డ్రామా అనుసారంగా ఏం చేయాలని ఉండిందో అది చేసినాం. కల్పం ముందు కూడా అది చేసాం. అందుకే కష్టాలు కూడా వచ్చింది మనకు. ఇది పాత శరీరం. పాత శరీరంలో అనేక ప్రకారమైన ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. కుట్టి వేసుకోవాల్సిందిగా ఉంటుంది. అంతు సమయంలో ఇదంతా రిపేరింగ్ జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఇల్లు కూడా పాతగా అయిపోతే రిపేర్ చేస్తూ ఉంటారు. అట్లా ఈ శరీరాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉండాలి. ఇది కూడా ఆత్మది పాత ఇల్లు. ఈ శరీరం కూడా పాత ఇల్లు ఆత్మకి. ఆత్మ చెప్తుంది, నేను చాలా ఇప్పుడు పాతగా అయిపోయినాను, कोई तकलीफ नहीं रही, ఏమి కష్టం లేదు. तो आत्मा कहती है मैं भी बहुत पुरानी हूँ, कोई तकलीफ नहीं रही. ताकत न होने के कारण कमज़ोर आदमी दुख भोगते हैं. అంటే ఆత్మకు పాపం వాస్తవంగా ఏం లేదు, కానీ చాలా వీక్గా ఉండేవాళ్ళు, శక్తి లేని వాళ్ళకు చాలా దుఃఖం అయిపోతుంది. దుఃఖాన్ని అనుభవం చేస్తారు. మాయ వీక్గా చేసి పెట్టేసి దుఃఖాన్ని ఇస్తుంది. ఎంత వీక్ అవుతారో అంత మాయా దుఃఖం ఇస్తూ ఉంటుంది. तो हम भारतवासियों को बरोबर माया ने बहुत कमज़ोर किया है. हम बहुत ताकत वाले थे, फिर माया ने कमज़ोर बना दिया है. अभी फिर उन पर जीत पाते हैं तो माया भी हमारी दुश्मन बनती है. బాబా చెప్తారు, భారతవాసులు మొదట్లో ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళని మాయ వీక్ చేసి పెట్టేసింది. మొదట్లో ఎంత శక్తి ఉండింది, మాయ వచ్చి వీక్ చేసేసింది. ఇప్పుడు దాన్ని జయించేస్తామని. అందుకే మాయ కూడా మనకు శత్రువు అయిపోయింది. భారత్కు హీ జాస్తి దుఃఖ మిల్తా హై. భారత్గా ఎక్కువ దుఃఖం. సబ్సే కర్జా లే రహీ హై. భారత్ బిల్కుల్ పురానా హో గయా. ఈ భారతదేశం పాతగా అయిపోయింది. అందరి దగ్గర ఉండి అప్పు కూడా తీసుకుంటుంది భారత్.
ఎవరు చాలా షౌకారుగా ఉంటారో వాళ్ళే ఇప్పుడు ఏమీ లేని వాళ్ళగా అయిపోయినారు. సో మరి బెగర్ నుంచి ప్రిన్స్ అయిపోవాలి. ఏమీ లేని వాళ్ళగా ఉండి మళ్ళీ షౌకారు అయిపోవాలి. మనమే సత్యుగంలో ఎంతో షౌకారుగా ఉండి ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు అయిపోవాలి, మళ్ళీ ప్రిన్స్ అవుతాం. మళ్ళీ బాబా చెప్తారు, ఈ శరీరాన్ని భానం కూడా ఉండకూడదు, దీని నుంచి కూడా ఖాళీ అయిపోవాలి. శరీర భానం, దేహ భానం. సో మనది ఇక్కడ ఏమీ లేదు. వాస్తవంగా నేను ఆత్మ, నాది అనేది ఏమీ లేదు. ఒక్క తండ్రి తప్ప ఏం లేదు. ఏక్ బాప్ దూసరా నా కోయి, మనకు వేరే ఏమి లేదు. సో తుమ్కో బహుత్ బెగర్ బన్నా పడే. మనం చాలా బెగర్ అయిపోవాలి. మనకు దేహం కూడా లేదు మనకు. तो युक्तियाँ भी बताते रहते हैं. जनक का मिसाल, गृहस्थ व्यवहार में रहते कमल समान रहना है, శ్రీమత్ పర్ చల్నా హై. అంటే యుక్తులు కూడా బాబా మనకు నేర్పిస్తూ ఉంటారు. ఇట్లా జనక్ మహారాజా గృహస్థ వ్యవహారంలో ఉండి కమల్ పుష్ప సమానంగా ఉండాలి, శ్రీమత్లో నడుచుకోవాలి, అన్నీ బాబాకు అర్పణ చేసేయాలి. జనక్ ఏం చేశారు? అన్నీ అర్పణ చేసేసారు. వాళ్ళకి చెప్పినారు, ఇప్పుడు నీది నది ఏం లేదు, నీ అంటే పరమాత్మ చెప్తారు, ఇప్పుడు ఇదన్నీ సంభాలన చేసుకొని ట్రస్టీగా ఉండు. అట్లా జనక్ మహారాజాగా అట్లే చెప్పినారు. హరిశ్చంద్రది కూడా ఎగ్జాంపుల్ ఇస్తారు. తనది ఏమీ లేదు, అన్నీ ఇచ్చేసాడు కదా. తో తండ్రి చెప్తారు, बाप समझाते, बच्चे तुम अगर बीज नहीं बोएंगे तो तुम्हारा पद कम हो जाएगा. फॉलो फादर. तुम्हारे सामने ये दादा बैठा है, बिल्कुल ही शिव बाबा और शिव शक्तियों को ट्रस्टी बनाया है. शिव बाबा थोड़ी बैठ संभालेंगे, ये अपने पर थोड़ी बलि चढ़ेंगे. तो इनको माताओं पर बलि चढ़ना पड़े, माताओं को ही आगे रखना है. बाप आकर के ज्ञान अमृत का कलश माताओं को ही देते हैं कि मनुष्य को देवता बनाए. అంటే తండ్రి చెప్తారు, ఇప్పుడు మీరు బీజం వేయాలంటే ఇప్పుడు బాబా సేవల అన్ని సహయోగం ఇచ్చి అర్పణ కూడా చేయాలి. అప్పుడే శ్రేష్ఠ పదవి వస్తుంది. ₹1 సేవ అయినా చేయాలి, లేదంటే ఏమి దొరకదు మీకు. ఫాలో ఫాదర్ అంటే బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. బాబా మన ముందు ఎగ్జాంపుల్ కూర్చున్నారు. కంప్లీట్గా శివ బాబా మరి శివ శక్తులకు అన్నీ ఇచ్చేసి వాళ్ళని ట్రస్ట్ చేసినారు. అంటే శివ బాబా ఇదన్నీ ఏమి చూసుకోరు, కానీ దీనంతా మాతలు చూసుకుంటారు. అయితే బ్రహ్మ బాబా తనపైన ఏమీ బలి ఇచ్చుకోలేదు, మాతలను నిమిత్తంగా పెట్టినారు, వాళ్ళపైన అన్ని అర్పణ చేశారు. శివబాబా కోసం మాతలను నిమిత్తంగా పెట్టి అర్పణ చేశారు. మాతలనే ముందు పెట్టినారు బ్రహ్మబాబా. సో తండ్రి వచ్చి జ్ఞాన అమృతాన్ని కలశం మాతలకు ఇచ్చినారు. ఎందుకుని మనుషులందరినీ దేవతగా చేయి అట్లా అని. లక్ష్మీకు ఇయ్యలేదు, ఇప్పుడు ఉండే బ్రహ్మ కుమారులకు మాతలకు మమ్మకి ఇచ్చినారు. సో జగత్ అంబ మరి వాళ్ళ బిడ్డలకి ఇచ్చినారు. సత్యుగంలో లక్ష్మి ఉంటుంది, ఈ సమయంలో జగత్ అంబ ఉన్నారు. సో జగత్ అంబ పాట కూడా ఎంత బాగుంది, నువ్వు అందరికీ భాగ్య విధాత అని చెప్పి. వాళ్ళది చాలా గౌరవం ఉంది, అందరూ కూడా ఒప్పుకుంటారు జగత్ అంబాని. ఈ సౌభాగ్య విధాత ఎట్లా అయింది, వాళ్ళకు దానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి బ్రహ్మ బాబా దగ్గర ఉండి వచ్చిందా, కృష్ణ దగ్గర ఉండి వచ్చిందా? జగత్ అంబాకు డబ్బులు దానం లేదు. దానం మరి ఎట్లా దొరుకుతుంది? జ్ఞాన సాగర్ దగ్గర ఉండి జ్ఞాన కలశం ఇచ్చినారు బాబా, జ్ఞాన సాగరుడి దగ్గర ఉండే ధనం దొరికేది. ఇదంతా చాలా గుహ్యమైన మాటలు. తో భగవాన్ బాచా అందరి కోసం ఈ భగవాన్ బాచా
అన్ని ధర్మం వాళ్ళ కోసం కూడా భగవాన్ పరమాత్మ చెప్పే విషయాలు. భగవాన్ అందరికీ ఒక్కరే కదా, సర్వధర్మం వాళ్ళకి కూడా బాబా చెప్తారు, మామికం యాద్ కరో అట్లా అని. వెల్, శివ్ పూజారీలు చాలామంది ఉన్నారు, అయితే వాళ్ళకు తెలీదు పూజ చేసే పూజారి శివుడి పూజారిగో ఏమీ తెలీదు. సో అది అయింది భక్తి మార్గం. ఇప్పుడు మీకు జ్ఞానం ఇచ్చేది ఎవరు జ్ఞానం ఇస్తారు? మోస్ట్ బిలవ్డ్ ఫాదర్ శివబాబా, తండ్రి. కృష్ణ కాదు ఇచ్చేది, కృష్ణ ఇట్లా చెప్పేదానికి లేదు. వాళ్ళు సత్యుగాని మొదటి ప్రిన్స్ కృష్ణ. శివబాబా వచ్చి ఫాదర్, తండ్రి మనకు జ్ఞానం ఇస్తారు. వాళ్ళు కృష్ణని పూజ ఏమో చేస్తారు, అయితే ఇది కూడా వాళ్ళకు విచారం లేదు. వీళ్ళు సత్యుగాని మొదటి రాజ్కుమార్ ఎట్లా అయినారు అట్లా అని ఆ కృష్ణ పూజారీలకు తెలీదు. ఆగే హంబీ నహీ జాన్తే తే. ఇక్కడ వచ్చింది ముందు మనకు కూడా ఏమీ తెలియలేదు, కృష్ణ ఎవరు ఏమి ఎట్లా వచ్చింది కృష్ణ పొజిషన్. तुम बच्चे अभी जानते हो, बरोबर हम फिर से प्रिंस प्रिंसेस बनेंगे, तब तो फिर बड़े होकर लक्ष्मी नारायण को వరేంగే నా. ఇప్పుడు మీరు బాగా తెలుసుకున్నారు, మొదట్లో మనం పోయి రాజ్కుమారి అవుతాం, పెద్ద అయిన తర్వాత మరి లక్ష్మీ వలె నారాయణ వారం చేసుకుంటాం. ఈ జ్ఞానం బాబా ఏమి ఇస్తారో ఇది భవిష్యానికి కోసం, దీని ఫలం 21 జన్మానికి కోసం మనకు దొరుకుతుంది. కృష్ణ के लिए नहीं कहेंगे कि वो वर्षा देता है. కృష్ణుడు ఏమి ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళ కోసం ఇట్లా చెప్పం కృష్ణ దగ్గర ఉండి ఆస్తి ఇచ్చినారు అని. తండ్రి దగ్గర ఉండి మనకు ఆస్తి దొరుకుతుంది. శివబాబా రాజీవ్గా నేర్పిస్తున్నారు. బ్రహ్మ ముఖం ద్వారా 1000 మంది బ్రాహ్మణులు వచ్చినారు, ముఖం ద్వారా 1000 మంది బిడ్డలు బ్రాహ్మణులు జన్మం తీసుకున్నారు. సో వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చేది శివబాబాని మనకు అన్నీ నేర్పిస్తారు. మళ్ళీ तुम ब्राह्मण हो, कल्प के संगम युग के, बाकी सारी दुनिया कलयुग की है. మన బ్రాహ్మణులు ఎట్లా అంటే కల్పాని సంగం యుగాల్లో ఉండే బ్రాహ్మణులు, మిగతా కలియుగంలో ఉండే బ్రాహ్మణులు వేరే. वो सब कहेंगे अभी हम कलयुग में हैं, तुम कहेंगे हम संगम पर है. ఆ బ్రాహ్మణులు చెప్తారు మనం కలియుగంలో ఉన్నాం, మనం బ్రాహ్మణులు చెప్తాం సంగం యుగాల్లో ఉన్నాం. అట్లా మన సంగం యుగి బ్రాహ్మణులు. ఏ బాతే కహీ భీ నహీ హై. ఇట్లా మాటలు ఏ శాస్త్రాలు ఎక్కడా లేదు. ఆ బ్రాహ్మణ్ కలియుగంలో మన బ్రాహ్మణ్ సంగం యుగాల్లో అని చెప్పేది ఎక్కడ ఉంది? ఇవన్నీ కొత్త మాటలు మనసులో పెట్టుకోవాలి. ముఖ్య మాట, తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండాలి. ఒకవేళ పవిత్రంగా ఉండేదాన్ని కాలేదు అనుకోండి, యోగం కుదరదు. పవిత్రంగా లేదంటే యోగం కూడా కుదరదు, లా లేదు ఇట్లా చెప్పేదానికి. అందుకే బాబా చెప్తారు వాళ్ళకు ఇంత పదవి కూడా ప్రాప్తి చేసుకున్నానికి లేదు. పవిత్రత లేదంటే యోగం లేదు, పదవి కూడా తక్కువ అయిపోతుంది. थोड़ा योग लगाने से फिर स्वर्ग में तो जाएंगे. కొంచెం యోగం ఉంటే స్వర్గానికి ఏమో పోదారు. बाप कहते हैं अगर पवित्र नहीं बनेंगे तो मेरे पास आ नहीं सकेंगे, बल घर बैठे भी स्वर्ग में आ सकते हो, अच्छा पद पा सकते हो, परंतु तब जबकि योग में रहे, पवित्र रहे. అంటే శివబాబా చెప్తారు, మీరు పవిత్రంగా లేదంటే నా దగ్గర వచ్చేదానికి కాదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కూడా మీరు స్వర్గానికి పోవచ్చు. ఎప్పుడు మంచి పదవి కూడా తీసుకో సాధ్యం. ఎప్పుడంటే బాగా యోగం చేయాలి, పవిత్రంగా ఉండాలి, అప్పుడే మంచి పదవి కూడా దొరుకుతుంది. పవిత్రత లేదంటే
యోగం కుదరదు. మాయ యోగానికి అడ్డం వచ్చేస్తుంది. బాబా తలంపు చేయనీదు మాయ, పవిత్రత లేదంటే. సత్యమైన మనసు పైనే మన సాహెబ్ రాజీ అవుతారు. రాజీ అంటే తృప్తి అవుతారు శివబాబా. సత్యమైన మనసు ఉండాలి. ఎవరు వికారంలో పోదారు చెప్తారు, మే శివబాబాకు యాద్ కర్తా హూँ అంటే వికారంలో పోయేవాళ్ళు ఊరికనే చెప్తారు, నేను శివబాబా తలంపు చేస్తాను అట్లా అని. అయితే వాళ్ళ మనసులో అంత ఖుషి ఉండదు. ఎవరు పవిత్రంగా ఉంటారు వాళ్ళే వికారాన్ని జయించిన వాళ్ళు పవిత్రంగా ఉండి బాబా తలంపులా ఉంటే అప్పుడే ఖుషి ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, ఇప్పుడు బర్త్ కంట్రోల్ చేయండి. మనుషులు కూడా చెప్తారు బర్త్ కంట్రోల్ చేయండి ఎట్లా అని. బిడ్డలకు జన్మ ఇయ్యొద్దు అని చెప్తారు. ఈ మొత్తం ప్రపంచం ఇప్పుడు తము ప్రధాన ప్రపంచం అయిపోయింది. సో ఇప్పుడు బాబా బర్త్ కంట్రోల్ చేయిస్తూ ఉన్నారు. तुम हो सभी कुमार कुमारियाँ, तो विकार की बात नहीं. ఇక్కడ మన అందరూ కుమార్ కుమారీలు. వికారంలో పోయే మాట లేదు. వికారమే లేదంటే బర్త్ కంట్రోల్ ఈజీగా అయిపోతుంది. यहाँ तो विष पर बच्चों को कितना सहन करना पड़ता है. అక్కడ కలియుగాలు అంటే బాబా బిడ్డలు వాళ్ళ సంబంధులు ఈ అపవిత్రత కోసం ఎంత కష్టం ఇస్తారు, ఎంతో సహాయం చేసుకుంటారు. तो बाबा कहते हैं बहुत परहेज रखनी है. यहाँ ऐसे तो कोई नहीं होगा जो शराब पीता होगा. బాబా చెప్తారు మీరు చాలా పథ్యం ఉండాలి. బాబా బిడ్డలు ఇక్కడ ఎవరు సారాయం తాగరు కదా. మనుషులు ఎంత సారాయం తాగుతారు, ఎంతమంది తాగుతారు? ఇక్కడ తాగరు బాబా బిడ్డలు. बाबा बच्चों से पूछते हैं, अगर झूठ बोलेंगे तो धर्मराज की कड़ी सजा भोगनी पड़ेगी. బాబా బిడ్డలను అడుగుతారు, ఎవరైనా ఉన్నారా సారాయం తాగేవాళ్ళు? అబద్ధం చెప్తే ధర్మరాజు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తారు. భగవాన్ కే ఆగే తో సబ్ సచ్ బోల్నా చాయి. భగవాన్ ముందు సత్యంగా చెప్పాలి. कोई ज़रा भी शराब किसी कारण से अथवा दवाई रीति से पीते हैं. బాబా అడుగుతారు, ఎవరైనా కొంచెం ఏదో ఒక కారణంతో సారాయం తాగుతారా, మెడిసిన్ అనుకుని తాగుతారా అని అడుగుతారు బాబా. కోయిని హాత్ నహీ ఉఠాయా, ఎవరు చెయ్యట్లేదు. యహా సచ్ జరూర్ బోల్నా హై, అయితే సత్యంగా చెప్పాలి. అర్థమైందా? అబద్ధం చెప్పకూడదు తాగలేదు అని. నిజంగా తాగలేదంటే సరి. कोई भी भूल होती है तो फिर से लिखना चाहिए. बाबा मेरे से ये भूल हो गई. माया ने थप्पड़ मार दिया. बाबा को तो बहुत लिखते भी हैं. आज हमारे में क्रोध का भूत आ गया. थप्पड़ मार दिया అంటే బాబా చెప్తారు, ఇక్కడ ఏం తప్పు చేస్తే బాబాకు రాసి పెట్టేయాలి. ఏదైనా తప్పు చేస్తే కొందరు రాస్తారు, మాయ నన్ను చెంపదెబ్బ వేసేసింది బాబా, నేను ఈరోజు కోపంతో చెంపదెబ్బ వేసినాను బిడ్డనే అట్లా. ఆప్కో తో మత్ హై తప్పడ్ నహీ మారనా చాయి. బాబా మనకు డైరెక్షన్ ఇస్తారు. ఎంత కోపం వచ్చినా సరే చెంపదెబ్బ వేయకూడదు, కొట్టకూడదు అని చెప్తారు. కొడితే కూడా వికారం అయిపోతుంది. दिखलाते हैं कृष्ण को ओकली से बांधा, ये तो सब झूठी बातें हैं. అందుకే చూపిస్తారు, యశోద కృష్ణని కొట్టేదానికి బలిగా రోళ్ళ కట్టి వేసేసింది. అయితే అట్లా ఏం జరగలేదు. కానీ మనం ఇక్కడ కావాలంటే చేయి కట్టి వేయచ్చు ఎవరైనా తప్పు చేస్తే. बच्चों को प्यार से शिक्षा देनी चाहिए, मार नहीं देना चाहिए. బాబా చెప్తారు,
బిడ్డలకు చాలా ప్రీతిగా నేర్పించాలి, కొట్టకూడదు. భోజన్ బంద్ కర్నా, మిఠాయి న దేనా, ऐसे सुधारना चाहिए. थप्पड़ मारना क्रोध करना की నిశాని है, క్రోధ్ కి నిశాని. ఒకవేళ బిడ్డలు తప్పు చేస్తారంటే వాళ్ళకు భోజనం ఇవ్వకూడదు, స్వీట్స్ కానీ బిస్కెట్ కానీ ఇవ్వకూడదు. అట్లా వాళ్ళని మార్చాలి. కొట్టేది అంటే కోపాన్ని నిశాని అంటే మరి వాళ్ళు ఏమవుతారు? సోబి మహాత్మా పర్ క్రోధ్ కర్తే. చిన్న పిల్లలు మహాత్మా సమానం, వాళ్ళపైన కోపం చూపించేది వికర్మ అయిపోతుంది. छोटे बच्चे महात्मा समान होते हैं ना, इसलिए थप्पड़ नहीं मारना चाहिए, गाली भी देने नहीं चाहिए. బాబు చెప్తారు చిన్న పిల్లలు మహాత్మా సమానం, అందువల్ల వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళని తిట్టకూడదు కూడా. ऐसे कर्म नहीं करना चाहिए जो ख्याल में आए हमने ये विकर्म किया. తర్వాత ఇట్లా విచారం వచ్చేస్తుంది, పశ్చాత్తాపం అయిపోతుంది. పశ్చాత్తాపం అయ్యేట్టుగా పని చేయకూడదు. అగర్ కియా తో ఫోరన్ లిఖనా చాయి. ఒకవేళ అట్లా తప్పు చేసినారంటే బాబాకు రాయాలి, బాబా हमसे ये भूल हो गई, हमें क्षमा करो, आगे नहीं करेंगे. तोबा करते हैं ना అంటే బాబాకు చెప్పాలి, బాబా నేను ఇట్లా తప్పు చేసేసాను, క్షమించండి అని చెప్పి రాయాలి. ఎక్స్క్యూజ్ అడగాలి, బాబా ఎక్స్క్యూజ్ మీ, ఇంకా నేను ముందు చెయ్యను ఇట్లంతా తప్పు అట్లా అని ఉక్కి వేసుకుంటారా లేదా అట్లా. తో వహా భీ ధర్మరాజ్ సజా దేతే హే తో తోబా తోబా కర్తే. బాబా చెప్తారు అక్కడ కూడా ధర్మరాజ్ పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఉక్కి వేస్తారు. లౌకిక్లో కూడా స్కూల్లో రెండు చెవి పట్టుకుని కింద కూర్చొని లేచేది, దాన్ని చెప్తారు తోబా తోబా అట్లా. ఆగి ఇట్లంతా చేయకూడదు. మరి ధర్మరాజు దగ్గర పోయి కూడా పనిష్మెంట్ తీసుకుంటే పశ్చాత్తాపం అవుతూ ఉంటుంది. బాబా बहुत प्यार से कहते हैं, लाडले सपूत बच्चे, प्यारे बच्चे, कभी झूठ नहीं बोलना. బాబా ఎంత ప్రీతిగా మనకు నేర్పిస్తారు, చెప్తారు నా ముద్దు బిడ్డ, మంచి బిడ్డ, నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు అట్లా అని ఎంత ప్రీతిగా చెప్తారు. కదం కదం పర్ రాయ్ పూచనా హై. ప్రతి అడుగులో సలహా అడగాలి బాబాని. తుమారా పైసా అభి లగ్తా హై భారత్ కో స్వర్గ బనానే మే, తో కౌడీ 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 హీరే సమాన్ హై. బాబా చెప్తారు ఇప్పుడు మీ డబ్బులు భారత్ను స్వర్గం చేసే దాంట్లో యూజ్ అవుతుంది. అంటే ఒక్కొక్క గవ్వ కూడా వజ్ర సమాన అయిపోతుంది. అయితేనే హమ్ కోయి సన్యాసి ఆదికో దాన్ పుణ్య కర్తే హై. ఇట్లా మనం సన్యాసులకు ఇట్లా దాన పుణ్యం చేయకూడదు. మన డబ్బులంతా స్వర్గస్థాపన కోసం. మనుషులు హాస్పిటల్ లేదంటే కాలేజ్ ఓపెన్ చేస్తారు, మరి వాళ్ళకి ఏం దొరుకుతుంది? కాలేజ్ ఓపెన్ చేస్తే, కాలేజ్ కట్టిస్తే ఇంకొక జన్మలో వాళ్ళకు విద్య మంచిగా దొరుకుతుంది, మంచి చదువు వస్తుంది. ధర్మశాల చేసిస్తే వాళ్ళకు పెద్ద పెద్ద మహల్ దొరుకుతుంది. ఇక్కడ బాబా చెప్తారు మీకు జన్మ జన్మాంతరం తండ్రి దగ్గర ఉండి బేహద్ సుఖం దొరుకుతుంది, బేహద్ ఆయుష్ కూడా దొరుకుతుంది. ఇంత పెద్ద ఆయుష్ వేరే ఏ ధర్మం వాళ్ళకి కూడా లేదు. ఏ ధర్మం వాళ్ళకి కూడా 150 సంవత్సరాలు ఉండేట్టుగా ఆయుష్ లేదు. వాళ్ళందరికీ తక్కువ ఆయుష్ ఉంటుంది. తో ఇక్కడ కంపేర్ చేస్తే అదంతా తక్కువ ఆయుష్. ఇప్పుడు బేహద్ తండ్రి వచ్చి మనకు ఏం చేస్తారు చెప్తారు. బేహద్ తండ్రినే నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చొని బాబా తలంపు చేస్తూ ఉండండి, చాలా సంతోషంగా ఉంటారు అట్లా అని. ఏదైనా కష్టంగా ఉంటే నన్ను అడగండి అని చెప్తారు బాబా. ఇట్లా కాదు, చాలా పేదవాళ్ళుగా ఉండే కారణించి
ఇక్కడ వచ్చి కూర్చోవాలి అట్లానూ లేదు. చెప్తారు, బాబా నేను మీ దగ్గర కూర్చునేస్తాను, నేను చాలా పేదవాళ్ళు అట్లా చెప్పకూడదు. అందరూ వచ్చి ఇట్లా కూర్చుంటారు. ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అందరూ వచ్చి మధుబన్లో ఇట్లా కూర్చుంటారు. అందరూ చేరి కూర్చున్నానికి లేదు. ఇక్కడ లానే లేదు అట్లా ప్రపంచంలో ఉండే పేదవాళ్ళందరూ వచ్చి కూర్చొని. ఇక్కడ బాగా సర్వీస్ చేయాలి, మరి గృహస్థ వ్యవహారంలో ఉండి పవిత్రంగా ఉండాలి, బాబా సర్వీస్ చేసి చూపించాలి. ఇక్కడే వచ్చి కూర్చునేస్తానని చెప్పకూడదు మధుబన్లోనే. तो धंधे में हमेशा ईश्वर अर्थ 1-2 पैसा निकालते हैं. बाबा कहते हैं, अच्छा तुम गरीब हो, कुछ भी नहीं निकालो, नॉलेज को तो समझो और मनमना भव हो जाओ. అంటే లౌకికంలో పని చేస్తారు కదా, వాళ్ళకి జీతం వస్తే అట్లీస్ట్ ₹2 ₹3 తీసి పెడతారు భగవాన్ ఉండిర్లా వేసానికి. ఇక్కడ మరి బాబా చెప్తారు, సరే నువ్వు చాలా పేదవాళ్ళుగా ఉన్నావంటే, డబ్బులు ఏమి ఇవ్వలేదంటే సరే, జ్ఞానం రోజు అర్థం చేసుకొని మన్మనా భావ మంత్రం చెప్తూ ఉండండి, బాబా తలంపు చేస్తూ ఉండండి. తుమారి మమ్मा ने क्या निकाला, फिर वो ज्ञान में थी कि तन और मन से సేవ कर रही है. మా అమ్మ కూడా ఎంత పేదవాళ్ళు, ఏమి డబ్బులు తీసుకురాలేదు, కానీ జ్ఞానంలో ఎంత తీక్షణంగా ఉన్నారు, శరీరం మరి మనసు ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు మా అమ్మ. तो इसमें पैसे की बात नहीं, बहुत करके ₹1 दे देना. ఇక్కడ డబ్బులు మాట లేదు, అయితే ₹1 అయినా ఇవ్వండి. సరే, చాలా అంటే చాలా తక్కువ ఇస్తారంటే ₹1 అయినా ఇవ్వండి. తుమి షౌకార్ జిత్నా మిల్ జాయింగా, అప్పుడు మీకు షౌకార్ అంత డబ్బులు మీకు దొరుకుతుంది. ఆ ₹1 ద్వారా బాబా మీకు ఎంత లక్షల్లో ఇస్తారు. तो पहले अपनी गृहस्थ व्यवहार की संभाल करनी है, बच्चे दुखी ना हो. మొదట్లో ఇంట్లో వాళ్ళకు భోజనం ఎంత బాగా పెట్టండి, సంభాలన చేయాలి. పాపం పిల్లలు దుఃఖంగా కాకూడదు, వాళ్ళకు డ్రెస్ కానీ భోజనం కానీ ఇవ్వండి. తర్వాత మిగిలింది బాబాకు ₹1 అయినా చేయండి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. वंदे मातरम, सलाम मालिकम, जय 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 हो तेरी, ओम शांति. बाबा वंडरफुल. अच्छा, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते, सलाम बाबा, सलाम, जय जय हो बाबा आपकी, ओम शांति. धारणा के लिए मुख्य सार, ऐसा कोई कर्म नहीं करना है जिसके पीछे ख्याल चले, तोबा तोबा पश्चाताप करना पड़े. झूठ नहीं बोलना है, सच्चे बाप से सच्चा रहना है. బాబా చెప్తారు, ఇట్లా ఏం పని చేయకూడదు, పశ్చాత్తాపం అయ్యేట్టుగా. తర్వాత విచారం వస్తుంది, అయ్యో ఇట్లా చేసి ఉండలేదంటే బాగుంటుంది అట్లా అని. అంటే అబద్ధం కూడా చెప్పకూడదు బాబాకు, సత్యమైన తండ్రి దగ్గర సత్యంగా ఉండాలి. మరి సెకండ్ పాయింట్, भारत को स्वर्ग बनाने में अपनी एक कौड़ी सफल करनी है. భారత్ను స్వర్గం చేసానికి ఒక్కొక్క పైసాని సఫల్ చేయండి. ब्रह्मा बाप समान सरेंडर हो, ट्रस्टी बनकर रहना है. బ్రహ్మ బాబా సమానంగా సరెండర్ అయ్యి ట్రస్టీగా ఉండాలి. మరి वरदान, हर आत्मा के संबंध संपर्क में आते सब प्रश्नों से पार रहने वाले सदा प्रसन्न चित्त भाव. అంటే ప్రతి ఒక్క ఆత్మ దగ్గర సంబంధ సంపర్కలా వచ్చేవాడు, వస్తే కూడా ప్రశ్నల నుంచి దూరంగా ఉండేవాళ్ళు, సదా ప్రసన్న చిత్ భావ. हर आत्मा के संबंध संपर्क में आते कभी चित्त के अंदर ये प्रश्न उत्पन्न न हो कि ये ऐसे क्यों करता है,
क्यों कहता है ये बात ऐसे नहीं होनी चाहिए. అంటే మనం ఎంతమంది ఆత్మల సంబంధ సంపర్కలో వస్తాం, అయితే మనసులో ఇట్లా ప్రశ్నలు రాకూడదు. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు, ఎందుకు ఇట్లా చెప్తారు, ఇట్లా వీళ్ళు చేయకూడదు కదా, ఇట్లా కాకూడదు కదా, అట్లా అంతా ప్రశ్నలు రాకూడదు. जो इन प्रश्नों से पार रहते हैं वही सदा प्रसन्नचित रहते हैं. ఎవరు ఈ ప్రశ్నలంతా ఉండి దూరంగా ఉంటారు వాళ్ళే ప్రసన్నచిత్తుగా ఉంటారు. लेकिन जो इन प्रश्नों की क्यों में चले जाते हैं, रच लेते हैं तो उन्हें पालना भी करनी पड़ती है. समय और एनर्जी भी देना पड़ते हैं. इसलिए इन व्यर्थ रचना को बर्थ कंट्रोल करो. బాబా చెప్తారు, ఎవరు ఈ ప్రశ్నలనే రచన చేసేస్తారు, క్యూలో ఈ ప్రశ్నలది క్యూ చేస్తుందో రచన చేస్తారు, దాని వాళ్ళు పాలన కూడా చేయాల్సిందిగా ఉంటుంది. దాంట్లో సమయం మరి శక్తి అన్నీ చేయాల్సింది ఉంటుంది. అందుకే ఇట్లా వ్యర్థ రచనని బర్త్ కంట్రోల్ చేయండి. స్లోగన్, अपनी नयनों में बिंदु रूप बाप को समा लो तो और कोई समा नहीं सकता. బాబా చెప్తారు, మీ కంట్లో బిందు రూప్ తండ్రిని సమాయించుకోండి. అంటే తండ్రి ఒకరిపైన ప్రీతి ఆకర్షణ ఉండాలి, అప్పుడు వేరే ఎవరు మన కంటికి పడరు. అంటే వేరే వాళ్ళ పైన మనకు ప్రీతి కానీ ఆకర్షణ కానీ ఉండదు. బాబాని పెట్టుకుంటే మనసులో బుద్ధిలో కంట్లో. ఓం శాంతి. चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन. है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन. है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन.
वतन चलो अपने वतन चलो अपने वतन चलो अपने वतन है ये सुहानी घड़ी मिलन की चलो अपने वतन चलो अपने वतन फरिश्ता रूप का कर सिंगार होगा रूह रिहान होगा रूह रिहान होगा रूह रिहान फरिश्ता रूप का कर सिंगार होगा रूह रिहान बन जाए दिव्य रतन चलो अपने वतन चलो अपने वतन चलो अपने वतन चलो अपने वतन है ये सुहानी घड़ी मिलन की चलो अपने वतन चलो अपने वतन पलकों में बिठा कर हमको प्यार करेंगे बाबा प्यार करेंगे बाबा प्यार करेंगे बाबा पलकों में बिठा कर हमको प्यार करेंगे बाबा झूमेगा अपना मन चलो अपने वतन चलो अपने वतन चलो अपने वतन चलो अपने वतन है ये सुहानी घड़ी मिलन की चलो अपने वतन 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 चलो अपने